సో ఈ కేస్ వుడ్ అవుట్కమ్ ఒక మిస్ ఫైర్ అని మీరు కోట్ చేశారు. ఇజంట్ ఇట్ కాంట్రడిక్టరీ? ఎందుకంటే ఇదే చోట్లోనే మీకు ఒక వైటల్ క్లూ దొరికింది. అనిత ఈ అమ్మాయిని ఫస్ట్ టైం చూసాను. ఈ కేసులో సాక్షి చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయికి ఏదో దెయ్యం పట్టిందని, ఎవరో శూన్యం చేశారని కన్ఫెషన్ ఇచ్చారు. అది వాళ్ళ నమ్మకం. కానీ ఆ అమ్మాయి మనసులో ఏదో విషయం రన్ అయింది. సో ఇఫ్ ఐమ్ గెటింగ్ ఇట్ ఆల్ రైట్, మీకు ఈ కేసులో దొరికిన మొదటి క్లూ ఈ అమ్మాయి కదా? ఎస్, షీ వాస్. బట్ ఆ తర్వాతే మా చుట్టూ ఎన్నో అమానుషమైన విషయాలు జరగసాగాయి. టు బిగిన్ విత్, ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు మా ఆఫీసర్ ఒకరు మిస్ అయ్యారు. యు ఆర్ రెఫరింగ్ టు ఆఫీసర్ సెల్వం, am I right? ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? ఏంటి మీకు పిచ్చి పట్టిందా? వదలండి. ఏంటి? రే నీ అబ్బా లేవరా. రే నిన్నరా లేవరా. ఇలా నిద్రపోతున్నట్టు సీన్ అయికరా. లేవరా. గన్ను కింద పడే. సార్ తప్పుకోండి సార్, మీకే చెప్తున్నాను సార్. చెప్తున్నాను కదా, తప్పుకోండి సార్. సార్ మధ్యలోకి రాకండి, మీ మంచిగా చెప్తున్నాను. వెళ్ళిపోండి సార్. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ సార్. వచ్చావా? రారా, ఈరోజు అయిపోయావరా. ఇదే మీకు ఫైనల్ వార్నింగ్. ఎవర్రా నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడానికి? ఆయన సీనియర్ ఆఫీసర్. దాని కింద పడే. సార్ ఇది మా సమస్య, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాట వినలేదంటే వెపన్ యూజ్ చేస్తాను. నోరు మీద ధైర్యం ఉంటే షూట్ చేయరా. సార్ షూట్ చేయరా. వెళ్ళిపోండి. షూట్ చేయి సార్. పెద్ద తప్పు చేస్తున్నారు సార్, తప్పుకోండి సార్. షూట్ చేయరా. కాల్ చేస్తాను. అమ్మా ఏం చేస్తున్నారమ్మా? ఆ లైట్ కింద పడేయండి. అమ్మా చెప్తాను, కింద పడేయండి. ఎవరా నువ్వు? నా ఏరియాలో కొత్తగా? ఆగరా రే, ఆగరా ఆగరా. ఈ రోజు ఇచ్చొచ్చావురా. అంటించు అంటించు. ప్లీజ్ దగ్గరికి రాకండి సార్. నేను చెప్పేది వినండి. దగ్గరికి రాకండి. నన్ను ఎందుకు ఇలా ప్లీజ్ హింసిస్తున్నారు? చెప్తే వినండి. ఆగరా.
అమ్మా మీరేం మాట్లాడుతున్నారు? అనిత జానీస్తో ఏదో చెప్పింది. ఆ విషయం తెలుసుకోవడానికే నేను వచ్చాను. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. నన్ను హత్య చేయడానికే కదా మిమ్మల్ని ఇక్కడికి అయ్యో పంపించారు. కాస్త ఆగండమ్మా, నేను చెప్పేది రమ్మండి. మీకే ప్రమాదం వచ్చినా నేను చూసుకుంటాను. రే ఆగరా. రేయ్ ఆ లైట్ నా దగ్గరికి విసిరేయండి. విసిరేయమని చెప్తున్నాను కదా. యూసీ, అప్పుడు మేమంతా ఒక విషయాన్నే వెతుకుతూ వచ్చాం. అనిత ఎందుకు ఇలా మారింది? నేను, ఫాదర్, అనిత ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరము అదే వెతికాం. జానిస్ని తప్ప. వాట్? అదెందుకో నేను చెప్పనా? ఆ రోజే మీరు ఫాదర్ని మీట్ అయ్యి వెళ్ళిన తర్వాత దాక్కున్న జానిస్ని కనిపెట్టేయొచ్చన్న నమ్మకంతో వెళ్లారు. కానీ అదే టైంలోనే ఇంకొక నరబలి జరిగింది. డూ యు నో వై? బికాస్ జానిస్ డిసోసా హ్యాస్ ఆల్వేస్ బీన్ ద మర్డరర్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ హత్యలన్నీ జరగడానికి ముందే జానిస్ వాళ్ళ అమ్మని ఎవరో కంట్రోల్లో పెట్టుకున్నారు. యూర్ రైట్. అయితే మరియం మర్డరు వాజ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ రిచువల్? అయి ఉండొచ్చు. సో కొంతకాలం తర్వాత వాళ్ళు మిమ్మల్ని కూడా వెతకడం మొదలుపెట్టారు. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారో? ఆ టైంలో నేనేమీ ఆలోచించలేకపోయాను. మరియం డిసోసా మర్డర్, ఇట్ ఫెల్ట్ లైక్ ఎ సెటప్. ఇందులోంచి నేను తప్పించుకోవాలంటే జానిస్ని కనిపెడితేనే వాస్తవం బయటకు వస్తుందన్న సిచ్యువేషన్. సో ఈ కల్ట్, ఇఫ్ దే వాంటెడ్ టు ఫ్రేమ్ జానిస్ ఫర్ ఎనీ ఆఫ్ ద మర్డర్స్, ఆ అమ్మాయిని ఈజీగా పట్టుకుని ఉండొచ్చు కదా, కన్సిడరింగ్ పోలీస్ ఆల్సో హెల్ప్ దెమ్. ఇదంతా ఒక కవరప్ లాగా లేదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. అది మాత్రమే కాదు, దాని ద్వారా ఏదో పెద్ద ప్లాన్ చేయాలనుకున్నారు. జానిస్ ఇన్నోసెంట్ అని మీకు మాత్రమే తెలిసింది కదా? ఎస్, యూర్ రైట్. ఆ రోజు రాత్రి ఈసా ఒక విషయం చెప్పాడు. అది మా అందరికీ షాకింగ్గా అనిపించింది. During the trial of Janis murders, 2017, Mr. Lawrence had accepted his role as an accomplice to the cult and all the crimes they were involved in. But earlier, ఆయన ఈ cult కి ఒక లీడర్ ఉన్నారని మెన్షన్ చేశారు. The Akali. సెబాస్టియన్ హలోవే. ఆయనే అకాలి. So then, what happened to Janis? జానిస్ అసలు అక్కడ లేదు. తనని తరోగా మేం వెతికి చూసాం. ఇంతవరకు ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు.
లారెన్స్ ఆ తప్పుని అంగీకరించినందువల్లే ఆ అమ్మాయి విక్టిమ్ అని మాకు తెలిసింది. ఒకవేళ ఆ అమ్మాయిని అప్పుడే చంపేసి ఉండొచ్చు. హూ నోస్? ఓకే, సో మీన్ వైల్ డొనాల్డ్ హాలవే ఆ తర్వాత మిస్సింగ్ అని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్తోంది. బట్ హీ వాస్ వెరీ మచ్ ప్రెసెంట్ అట్ అనితాస్ ఎక్సార్సిజం అట్ ది సాటమ్ టెంపుల్. దెన్ హౌ డిడ్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ దర్? ఆ బిల్డింగ్ రూఫ్ కూలిపోయి ఆయన మీద పడినట్టుగా ఇద్దరు హై విట్నెస్, ఒకరు ఈసా, ఇంకొకరు గౌతమ్. బట్ పోలీసు ఆ డెబ్రిస్ ని క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ అండర్ గ్రౌండ్ టన్నల్ ఉండడాన్ని గమనించారు. ఒకవేళ ఆయన ఆ టన్నల్ ద్వారా తప్పించుకుని ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. I wish I could conclude the case the way you say it ended. మీరు చెప్పినట్టుగానే జానిస్ మిస్సింగ్ అని లేక 6 సంవత్సరాల క్రితం షీ వాస్ కిల్డ్ అని అనుకుందాం. చనిపోయిన సెబాస్టియన్ అన్నయ్య డొనాల్డ్ హాలవే ఇన్నోసెంట్ అయితే ఇప్పుడు జరుగుతున్న నరబలి ఎవరు చేస్తున్నారు? ఇవి ఎప్పుడు తీసిన ఫొటోస్? నిన్న ఈవినింగ్ నందేశం అనే ఒక కొండ గ్రామం నుంచి ఈ బాడీస్ ని రికవర్ చేశారు. ఇందులో ఉన్న సింబల్స్ ఆర్ మ్యాచింగ్ విత్ ద జానిస్ మర్డర్స్. డూ యు నో వాట్ ది సింబల్స్ మీన్? And could you please tell me what really is happening?